మేము కూడా పాల్గొన్నాం. అది మా భాగ్యం. బలో అయోధ్య రామచంద్రమూర్తి భగవానికి. అలా పాల్గొన్నప్పుడు మధ్యాహ్నం వరకు కరసేవ జరిగింది. మధ్యాహ్నం 12 తర్వాత ఆ గుమ్మటం కూలిపోయింది. రాత్రి వరకు ఆ శిథిలాలు తీస్తూ ఉన్నారు. మేమున్నాం అక్కడ. చలి డిసెంబర్ 6 అర్ధరాత్రి. అలా భూమి లోపల వరకు ఆ శిథిలాలు తీస్తూ ఉంటే ఓ పెట్టి బయటపడింది. ఆ పెట్టిలో బాలరాముడి విగ్రహం ఉంది. ఇది 34 ఏళ్ల క్రితం మా కళ్ళతో చూసింది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ దృష్టిలో మేము రాముని ఇక్కడ సమాధి చేసాం, అది వారి భావన. అలా సేమ్ మధురలో, అలా కాశీలో ఇలా ఎన్నో వేల దేవాలయాలు ఆక్రమించబడ్డాయి. మనం అలా సరిపెట్టుకుంటున్నాం. మనం ఎవరి మీదకి దాడికి వెళ్ళలేదు, ఎవరిది దారి కాచలేదు, ఎవరిది దోచలేదు. అయినప్పటికీ మన నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. మొన్న హైదరాబాద్లో కట్టమైసమ్మ కావచ్చు, అంతకుముందు ముత్యాలమ్మ కావచ్చు, రామగుండం చుట్టుపక్కల ఒక్క రోజులో కూల్చబడ్డ 56 బంగారు మైసమ్మ గుళ్ళు కావచ్చు. ఇవన్నీ ఎప్పుడో 1000 ఏళ్ల క్రితమో 500 ఏళ్ల క్రితమో జరగలేదండి. నెల క్రితమో 20 రోజుల క్రితమో జరిగినాయండి. ఈ దరిద్రానికి, ఈ దౌర్భాగ్యానికి కారణం వాళ్ళు కాదండి, మనం అండి. వాళ్ళని పెంచే వాళ్ళం మనం, వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం మనం, వాళ్ళ దగ్గర తినేవాళ్ళం మనం, వాళ్ళని బలపరిచే వాళ్ళం మనం. మన కూతుళ్ళని, మన ఆడపిల్లల్ని, మన ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళడానికి మనమే వాడికి డబ్బులు ఇస్తున్నాం. ఇంతకంటే దరిద్రం ఉందా? ఇప్పుడు ఏ ప్రతిజ్ఞ చేశారో మీరు దానికి కట్టుబడండి. పండగ వచ్చింది, దేవుడి పువ్వులు పెట్టాలి, పెడితే పుణ్యం, నేను కాదనను. కానీ మనం ఎన్నో వీడియోల్లో చూసాం. ఒక వీడియో ఏంటంటే పువ్వుల మాల ఇలా ఉంది తెల్లగా. ఒక బాలపల్లి నోట్లో నీళ్లు పోసుకుని అని పోసాడు ఆ పూలమాల చుట్టూ. మీరు పొద్దున్న ఆ పూలమాల కొనుక్కుని అమ్మవారి మెల్లో వేశారు. సర్వమంగళ మాంగళ్యే శివే సమార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఏంటి? వాడు నోట్లో వేసుకుని దాన్ని పవిత్రీకరించిన ఆ మాలని అమ్మవారి నెలలో వేస్తే మనకి పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? మరి అలాంటి పాపిష్టి పని చేయొచ్చా? అందుకని మీరు మనస్సులో నిశ్చయించుకోండి, దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, నేను పందుల దగ్గర కొన్నో హిందువుల దగ్గర కొంటాను.